గురువుగారు, గృహ ప్రవేశం అప్పుడు గోవు ప్రవేశం ఎందుకు చేస్తారు? మనం చెప్తూ ఉంటాం 36 కోట్ల దేవతలు గోమాతలో ఉన్నారని చెప్తాం కదా. అవును. 36 కోట్ల దేవతలు ఒక గోవులో ఎలా ఉంటారు? మీరే ఉంటారా? మీరే చెప్పాలి ఎలా ఉంటారో. జీవకోటి అన్నాం మనం. హ్మ్. అంటే జీవకోటి అంటే ఇక్కడ ఉన్న జీవులన్నీ కోటేనా? కాదు కాదు. ఆ కోటి అనేది శక్తి రూపంలో చెప్పేది. అంటే 36 రకాల శక్తుల్ని కలిగిన ఏకైక కేంద్రస్థానమైనది గోమాత. ఈ 36 కోట్ల దేవతలు అంటే ఏమిటంటే ద్వాదశ ఆదిత్యులు, 11 ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, 2 అశ్విని దేవతలు. ఏకాదశ రుద్రులకి ఎంతైతే శక్తి ఉన్నదో, ద్వాదశ ఆదిత్యులకి ఎటువంటి శక్తి ఉన్నదో, అష్టవసువులకి ఎటువంటి శక్తి ఉన్నదో, అశ్విని దేవతలకు ఎటువంటి శక్తి ఉందో, ఈ అన్ని శక్తుల మిళితమే గోమాత. ఇది విశ్వాన్ని నడిపించే శక్తి. అందుకనే ఈవిడ విశ్వమాత. అయితే మనకి ఇల్లు ఒక జాగా కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, శంకుస్థాపన చేస్తాం. శంకుస్థాపన చేసిన తర్వాత అసలు ఇల్లు ఎలా కట్టుకోవాలి? ఏమోనండి, ఇంట్లో ఉన్నామండి, మాకు ఏమో చిరాగ్గా ఉంది, అసలు ఏమిటో ఇల్లు కలిసి రావట్లేదండి అంటారు. కలిసి రాకపోవటం కాదు, వీడు కల్పించుకోలేదాన్ని. గోవుని గనక ఒక 2-3 నెలలు వీడు శంకుస్థాపన చేసే ముందు గనక గోవుని ఆ స్థలంలో కట్టి ఉంచి ఉంటే ఆ భూమిలో ఉండే దోషాలన్నిటినీ కూడా మొత్తము ఇవాళ ఇదివరకు రోజుల్లో ఎక్కడైనా దేవాలయాలు కట్టాలన్నా కూడా కొంతకాలము గోవుల్ని అక్కడ మేపేవారు. ఎందుకంటే గోవు ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ మూలాన నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోయేది. సో ఇవాళ రోజున ఏమైపోయింది, మనము అక్కడ పెంచటం లేదు. ఇన్స్టెంట్గా మనమంతా కూడా ఇవాళ ఇన్స్టెంట్ ఫాస్ట్ ఫుడ్, రోడ్డు మీదకి వెళ్ళంగానే ఫాస్ట్ ఫుడ్ ఏది పెడితే అది తినేసేయాలి, అయిపోతుంది అంతే. మనం కాన్స్టెంట్గా లేము, ఇన్స్టెంట్గా ఉన్నాం. అందుకని ఇల్లు కట్టేస్తున్నాం. ఇవాళ ఇంటి మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు, అపార్ట్మెంటల్ అంటున్నాం దాన్ని, ఇంటి మీద ఇల్లు. ఈ గృహప్రవేశము అనేది మనం ఏమనుకుంటామంటే గృహప్రవేశం కాదు, దాని పేరు గోప్రవేశం అనాలి. గోప్రవేశం. ఆ గోప్రవేశం కాస్త గృహప్రవేశం అయింది. బ్లేజ్వాడ బెజవాడ విజయవాడ అయినట్టుగా, కోకనాడ కాకినాడ అయినట్టుగా గోప్రవేశం గృహప్రవేశం అయింది. ఎందుకు గోప్రవేశం జరగాలి అంటే, నువ్వు ఎక్కడైతే ఏ ఇంట్లోకి వెళ్ళి నీ తరతరాలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారో, విశ్వశక్తి కలిగిన ఈ గోమాత ఆ ఇంట్లో గనక ముందు కాలు పెట్టి అన్ని గదులు తిరిగి తన మలమూత్రాదులను గనక అక్కడ వదిలిపెడితే, దాని అంత పవిత్రత, ఆ స్థలానికి ఉన్న వాస్తు పురుషుడు, అష్టదిక్కులు అన్నీ కూడా చాలా ఆనందపడి అక్కడ ఉండే వాళ్ళకి సౌఖ్యాన్ని కలిగిస్తుందనేది, సౌఖ్యాన్ని కలిగించడమే కాదు ఆనందాన్ని కలిగిస్తుంది, వాళ్ళ యొక్క వంశాభివృద్ధి జరుగుతుందనే దానికి గోవుని ఆ ఇంట్లోకి ప్రవేశించేసేవారు. ఎంత కోట్లు పెట్టి కట్టినా కూడా ఇది అయిన తర్వాత మాత్రమే, గోప్రవేశమైన తర్వాతమే ఇంటి యజమాని యొక్క ప్రవేశం అయ్యి వాస్తు పూజ చేసుకుని సత్యనారాయణ వ్రతం కార్యక్రమాలు చేస్తారు. ఇది ఇవాళ కాదు, సనాతనంగా ఎప్పటి నుంచో గోవు ప్రవేశం జరిగితే కానీ గృహప్రవేశం అయినట్టు కాదు అనేది చరిత్ర చరణంగా వస్తోంది. ఇవాళ రోజున గోవులు అన్నీ కూడా అంతరించిపోయినాయి. అంటే మనకి హెచ్ఎఫ్కి, జెర్సీకి, మన యొక్క దేశీయ ఆవుకి తేడా తెలియట్లా. ఏదో ఒక ఆవు కదా తీసుకెళ్ళిపోదాం, పాలిచ్చేది కదా అని పట్టుకెళ్తున్నాం. జెర్సీ ఆవుల్ని ఇళ్లలోకి తీసుకెళ్తే దరిద్రాన్ని తీసుకెళ్ళినట్టే. ఎందుకంటే అది పందికి, గాడిదకి, గేదెకి సంకరం జరిగిన సంకర జాతి ఆవు. అది పాలిచ్చేది మాత్రమే, పరిపాలించేది కాదు. మనకి ఇంటిలో సుఖం జరగాలంటే పరిపాలించే
దేశీయ మోపురం ఉండి గంగడోలు ఉన్న మన దేశీయ గోవు వెళ్ళాలి తప్ప హెచ్ఎఫ్ ఆవులు అవి కూర్చుంటే దాని నడుము మీద ఏమి ఉండదు, గాడిదలాగా ఉంటుంది, పొదుగు పెద్దగా ఉంటుంది, పందిలాగా పాలిస్తుంది. ఇలాంటి దాన్ని ఇళ్లలో గృహప్రవేశం చేస్తే దరిద్రం అంటుకుంటుంది. చేయలేకపోతే ఒక దండం పెట్టండి తప్ప ఇట్లాంటి దరిద్రాన్ని అంటించుకోకండి. కాబట్టి మన యొక్క సనాతన ధర్మంలో గోవు యొక్క ప్రవేశమే గృహప్రవేశంగా జరుగుతుంది. ఈ గృహప్రవేశం ఎందుకంటే ఆ తరతరాలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని అనుభవించాలి అనే దానిలో ఇది శక్తి కాబట్టి, మహాశక్తి, విశ్వమూర్తి. అందుకనే లలితా సహస్రనామం కూడా చెప్తుంది, గోమాత గుహజన్మబహు అంటూ ఉంటుంది. అమ్మవారు గోమాత రూపంలో ఉంటుందని చెప్తారు. కాబట్టి ఇటువంటి గోమాతని రక్షించుకుని కాపాడుకుని ఆ సనాతన ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆనందాన్ని పొందుతామని తెలియజేసుకుంటాం. గో ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? చాలామందికి ఆవును చూసిన తర్వాత ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయటం ఆనవాయితీ. అవును, ఎందుకు చేస్తామో తెలియదు కానీ చేస్తూనే ఉంటాం. ఉంటారు. ఒకరు చేస్తే మొదలు పెడితే ఒక్కరు గుళ్ళో 1 గంట కొడితే అందరూ ఆ గంట ఊడిపోయేదాకా కొడుతూనే ఉంటారు. అలాగే ఒక్కళ్ళు ప్రదక్షిణం చేస్తే అందరూ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ ప్రదక్షిణ చేయాలి, చేస్తే ఏమైనా వస్తుందా? చాలామంది విఘ్నులు ప్రాజ్ఞులు అందరూ కూడా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఆవు చుట్టూ తిరిగితే ఏమీ రాదు అని చెప్పి చాలా విశ్లేషణలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే యథార్థం ఏమిటంటే కౌ సైన్స్ ఏం చెప్తుందంటే ఇది ఒక కాస్మిక్ ఎనర్జీ సెంటర్. కౌ ఈజ్ ఏ కాస్మిక్ ఎనర్జీ సెంటర్. ఇందాక మీకు చెప్పినట్టు 36 శక్తుల్ని కూడి ఏకీకృతమైన ఒక అఖండమైన సర్వదేవతా సమాహారం గోమాత. అటువంటి గోమాత చుట్టూ ప్రదక్షిణం చేయడానికి మీకు ఎనర్జీ లెవెల్స్, మీ ఎనర్జీ లెవెల్స్ ఒక రకంగా ఉంటాయి, నా ఎనర్జీ లెవెల్స్ ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ ఉండే వాళ్ళందరి ఎనర్జీ లెవెల్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటాయి. కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం, ఎనర్జీ లెవెల్స్ని ప్రాణశక్తి అంటున్నాం. అంతేనా? అంతే. ఈ ప్రాణశక్తిని ఎవరైనా మనిషి పోయినా ఏమంటున్నాం, ప్రాణం పోయిందండి అంటున్నాం. మనిషి అక్కడే ఉన్నాడు, ప్రాణం పోయిందండి. ఈ ప్రాణశక్తిని 19 టైమ్స్ పెంచుతుంది. అంటే దాని చుట్టూ మనం గనక 3 సార్లు ప్రదక్షిణం సవ్యంగా గనక చేస్తే 19 రెట్ల ప్రాణశక్తిని, మీకున్న ప్రాణశక్తిని 19 రెట్లు పెంచగలుగుతుంది. ఇది సైన్స్, కౌ సైన్స్ ప్రూవ్ చేసిన శాస్త్రీయత. ఇది మన ఋషులు మునులు ముందుగా గుర్తించి ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయండిరా మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. అక్కడ దాకానే జరిగింది. అలాగే అందరూ చెప్పారు కదా అని చేస్తున్నారు. కానీ నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదా, అంతే, కాలుతుంది కదా, దాని ఫలితం ఇస్తోంది కదా. అలాగే ఆవు చుట్టూ తిరిగినప్పుడు మీ ప్రాణశక్తి పెరుగుతుంది. ఈ ప్రాణశక్తి పెరగటం మూలాన మన ఆరోగ్యము బాగుంటుంది. మనకి ప్రాణశక్తి అనేది ముఖ్యము. అందుకోసం దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయమంటూ ఉంటారు. అదే కాకుండా ఆవు డెలివరీ అవుతున్నప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఆవు నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా 36 శక్తుల కూడిన సర్వదేవతా సమాహారమైన గోమాత 9 నెలలు, మానవుడు ఎలాగైతే 9 నెలల గర్భవాసం చేస్తాడో 9 నెలల పాటు ఆ ఆవు తను పెయిన్స్ పడుతూ ఆ డెలివరీ టైంలో అటు ఇటు తిరుగుతూ చివరికి పడుకుని తన యొక్క యోని భాగంలోంచి తన బిడ్డ బయటకు వస్తున్నప్పుడు కొంతమంది ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అది అందరూ చేయలేరు, పెంచేవాడు కూడా చేయలేకపోవచ్చు. అది చేయటానికి కూడా ఒక యోగ్యత ఉండాలి. ఎందుకంటే అది చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ మనిషి దాని చుట్టూ తిరుగుతాడో వీడు చేసిన ప్రారంధ కర్మలు, అంటే దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూమి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది. రెండోది, వీడు ఏదైతే ప్రారంధ కర్మలు అనుభవిస్తున్నాడో ఈ కర్మలను కూడా, ఆ పెయిన్స్ను కూడా అప్పుడు పడుతున్న అది బిడ్డే, వీడు బిడ్డే, ఈ బిడ్డ పెయిన్స్ కూడా అది తీసుకోగలుగుతుంది. ఆ పెయిన్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుంది. ఆ విధంగా ప్రదక్షిణం చేసినప్పుడు అది అమోఘమైన ఫలితాన్ని, సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి గోవు చుట్టూ ప్రదక్షిణం, నేను ఇంతాక చెప్పినట్టుగా గోవు అంటే గంగడోలు మోపురము ఉన్నదే గోవు తప్ప ఇవి లేకుండా ఉంటే అది గాడిద పందితో సమానమే తప్ప వేరేది కాదు.
కాబట్టి అటువంటి గోవుల్ని రక్షించుకుంటూ సంస్కృతి సాంప్రదాయాల్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వాటి చుట్టూ ప్రదక్షిణాన్ని చేస్తూ ఆ చేసిన యొక్క సత్ఫలితాల్ని మనం పొందుతూ అయినా కానీ మన సనాతన ధర్మంలో అసలు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించే గుణం రావాలి ముందు. ఎందుకు చేస్తున్నాం ఈ పని, ఎందుకు చేస్తున్నామంటే దానికి ఆన్సర్లు వస్తాయి. మనకి తెలియదు, ఇంకోటి అడిగితే ఏమోనండి మాకు తెలియదు అనేప్పటికీ మీకు తెలియనప్పుడు ఎందుకు చేస్తున్నారని చెప్పి మనని విమర్శించే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అలాంటిది కాకుండా జరగాలనేది, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనం తెలుసుకొని 10 మందికి అందిస్తూ ప్రదక్షిణం చేస్తే ఏమొస్తుంది, గృహప్రవేశం చేస్తే ఏమొస్తుంది, గోదానం చేస్తే ఏమొస్తుంది, గోవును మనం పోషిస్తే ఏమొస్తుంది, గోవు యొక్క సైన్స్, గో విజ్ఞానాన్ని తెలుసుకుని అందరూ తరించాలని, ఈ అవకాశం ఒక ప్రాంతానికి ఒక కులానికి కాదు, మానవుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే గోవు ఉండాల్సిందే. కాబట్టి గోవుని గోసేవ చేయండి, గోసేవయే గోవింద సేవ అవుతుంది. కాబట్టి ఇక్కడతో మీకు సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత. గోమాత గురించి తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. జై గోమాత, జై గోమాత.